గోవింద గోవింద అనుకోండి, గోవింద గోవింద అనుకోండి. శ్రీ విష్ణురాజ్ఞ ప్రవర్తమాస్య అద్యత్ర మనాదిత్య ప్రకాశేషు కల్పే వనస్పతిర్మంత్రే మధ్యప్రదేశే హరిరసన్నిధో వర్ధమాన యజమాన్యస్యాః గోత్రోపస్యః అందరూ కూడా విష్ణు గోత్ర లక్ష్మి అందరూ సహకుటుంబం పసుపులేటి ముత్యాల రవీందర్, ముత్యాల సౌమ్య, ముత్యాల సంకేత్, ముత్యాల చార్విక్. పసుపులేటి గోత్రం దుప్ప వంశం శ్రీనివాస్, సుష్మా, శ్రీనిత్, శ్రీతిక. పసుపులేటి పాలకుపతి మల్ట మరణం పంజాబ్ ఆకాంక్ష అక్షత. ఆరోగ్య ఐశ్వర్య వ్యాపార విద్యాభివృద్ధ్యర్థం విధానశక్తిని పీఠిక పూజనంచ కర్మ కరిష్యామః. కలిసి ఆ కలిసంలో పసుపు వేసుకోండమ్మా. పసుపు అక్షంతలు పువ్వు వేసుకోండి. కలిసంచముఖే విష్ణువంటే రుద్ర సమాష్టాహమూలే తత్ర మహారాజ్య
सप्तदीपावसुन्दरः गंगे च यमुने च गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधं कुरु कलशस्तु वर्णाय नमः जपानि ज्ञानं समर्पयामि आवाहनार्थे आसनं समर्पयामि अनिजलगुण्डे अपवित्र पवित्रो वा सर्वानुष्ठानतो विवाह गणानां त्वा गणपतिं नमामहे कविं कवीना उपमस्सवस्सवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनुष्वन्नोतविस्यदसादनं श्रीमन्महागणपते नमः। अम्म गणपतिకి గౌరమ్మకు మంచి నమస్కారం చేసుకోండి। ఓం గౌరీ దేవతాభ్యాయ నమః గౌరీ వినామి సనూరాని దక్షద్యోగవతేది పరేషాదేశ్వరి అష్టావతేనోపతే నమోపతే సహస్రాక్షరాభరణేమేవం ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం వికటాయ నమః ఓం సూర్యకేతనాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాదచంద్రాయ నమః ఓం గణాధిపతే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః ఇగో నమః హరే నమః బుద్ధాయ నమః హరే నమః శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం భూవరాయ మంగళం భద్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 విద్యయ మంగళం 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 నిత్యశుభ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం మంగళం దోషేంద్రాయ మహనీయ చక్రవర్తితాయ సార్వభౌమాయ మంగళం అందరూ మంచి నమస్కారం చేసుకోండి। ఓలో కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ప్రచోదయాత్ విష్ణుపత్ని ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే విద్యాపత్ని తన్నో వాణి ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యానాం దర్శయామి ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం అతః నమో నమః అక్షంతలు తీసుకోండి। అనండి మీరు అందరూ అనండి అన్న ఆదిత్యాయక సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః అయ్యా నవగ్రహాలారా అందరూ మంచిగా చెప్పేసేసి ఓం సూర్యాధిష్ఠితి సంప్రాప్తే సూర్య పూజాచకారే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపూజ అక్షంతలు వేయి 3 సార్లు వేయండి ఇట్లా ఆత్మపూజోపశాంతే తావాయిత దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం చంద్రాధిష్ఠితి సంప్రాప్తే చంద్ర పూజాచకారే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపూజోపశాంతయే ఆవాహిత దేవతాభ్యో నమః 3 సార్లు వేయాలి ఆవాహిత దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజాధిష్ఠితి సంప్రాప్తే చంద్ర పూజాచకారే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి రోగపూజోపశాంతయే ఆవాహయామి స్థాపయామి పూజ ఇక్కడ వేయాలి కుజుడి మీద ఆవాహిత దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి ఓం భుజాధిష్ఠి ఆవాహయామి ఓం గురు అధిష్ఠితి సంప్రాప్తే గురు భూజాచకారే గురు ధ్యానం ప్రవక్ష్యామి పత్రపూజోపశాంతయే పూజయామి शुक्राधिष्ठिति संप्राप्ते शुक्र पूजाचकारे शुक्रध्यानं प्रवक्ष्यामि पत्नी पीडोपशान्तये
प्राणपीड उपशान्तये शुक्रग्रहण भगवान की जय। आवाहितदेवताभ्यो नमः। आवाहयामि स्थापयामि पूजयामि। ओम श्री संप्राप्ते श्री भुजातकारे श्री ध्यानं प्रवक्ष्यामि प्राणपीडो प्रशान्तये शतक्रीडक्ति पुष्करश्चन्द्रसपदसूर्यः संवातो वात्कलप अपस्फितः। श्री ग्रह भगवान की जय। नेक्स्ट ओम राव अरिष्टोति संप्राप्ते राव भुजातकारे राव ज्ञानं प्रवक्ष्यामि चक्षुपीडो प्रशान्तये आवाहितदेवताभ्यो नमः। आवाहयामि स्थापयामि पूजयामि। नमस्कारं करोमि नेक्स्ट केत संगोदं कांति समप्रभावं कुमारं चित्तचर्चा धम्मकरं ध्यान गुरुदासा रूपेण प्रथमं बलिं सर्वं पाण्यां वेदं कबुरं महाराजं शैलां सावनं प्रणमामि बृहस्पतिदेवतालावं दैत्यानां परमं गुरुं सर्वशास्त्र प्रवक्तारं भार्गवं प्रणमामि नीलाञ्जनसमाभासं नैपुत्रमिमागिरि छायामार्तनं संभूतं प्रणमामि शनिश्चर्यं अर्धकायं महावीर्यं चन्द्रादित्य गुणवर्धनं सुविकागरं सम्भूतं वर्णां प्रणमामि बालासनस्मृताङ्गास्मि तारकाग्रोमस्तकं रौद्रां रौद्रात्मकं गोरं प्रणमामि कर्पूरमङ्गलारति श्रीकण्ठयुसदिति सर्पादिनाथहार वरद सर्वशङ्कर नमकम्बुति शमकम्बुति नामगतिलते शमकम्बुनीरजलचमापितमरिभृगुरुते करवीरमल्लिकार्जुनैनगन्धशुभमुदन् मुनिपम्बुतोडबिल्वपूजमुनिगुरुमङ्गलारति श्रीकण्ठमुसगिते सर्वादिनाथहार वरद सर्वशङ्कर सर्वशङ्कर पूतुलिलिपणं गर्भगर्णं कर्णावतारं समर्पयामि वेदप्रभो यजमानस्य गृहे धनधान्यं समृद्धिं गुरु सर्वदा वास्तुपुरुष भगवाనికి అక్షంతలు తీసుకోండి అందరి ఆవాహన అనగానే కొన్ని వాస్తుపురుషాయ నమః అనుకుంటూ అక్షంతలు వేయండి. ఓం ఆదిత్యే నమః ఆవాహయామి వాస్తుపురుషాయ నమః ఆవాహయామి దీకే నమః వాస్తుపురుషాయ నమః ఆవాహయామి. ఓం శంకరాయ నమః ఆవాహయామి. ఓం మృత్యుంజయాయ నమః ఆవాహయామి. గణపతయే నమః ఆవాహయామి. కృష్ణాయ నమః ఆవాహయామి. పురుషాయ నమః ఆవాహయామి. కృష్ణాయ నమః ఆవాహయామి. ఆలివాయ నమః ఆవాహయామి. పురుషాయ నమః ఆవాహయామి. పురుషాయ నమః ఆవాహయామి. పురుషాయ నమః ఆవాహయామి. కృష్ణాయ నమః ఆవాహయామి. ఆలివాయ నమః ఆవాహయామి. పురుషాయ నమః ఆవాహయామి. పురుషాయ నమః ఆవాహయామి. వెంకటేశ్వరాయ నమః వెంకటేశ్వరాయ నమః ఆవాహయామి. పురుషాయ నమః ఆవాహయామి. సత్యనారాయణ నమః ఆవాహయామి. పురుషాయ నమః ఆవాహయామి. సత్యనారాయణ నమః ఆవాహయామి. నిర్వాది నమః ఆవాహయామి. కృష్ణాయ నమః ఆవాహయామి. ఉపసూతాయ నమః ఆవాహయామి. వాస్తుపురుషాయ నమః వాస్తుపురుషాయ నమః ఆవాహయామి. స్థాపయామి పూజయామి. నూతనం వేద ఆయుధవాన్ భవతి. ఓం चक्षुरारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवेन स्वस्तिरस्तु नः सत्संशुभ्यः पूर्वं जिगातु पेशजं शन्नोऽस्त्वत्रिपदे शन्नोऽस्त्वत्रिपदे ॐ शान्ति शान्ति शान्तिः. नारके सुतकैतनि మంగళం జడమాసి గడియైన విడనాడకు నీవడిలో నా పడనిమ్మకు కనవిందు
శ్రీమాశ్రీకార పరమేశ్వర ఓ గిరిజా ప్రియ సంబోనార హర 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 క్షేత్రపాలకాయ నమః క్షేత్రపాలకాయ నమః క్షేత్రపాలకాయ నమః క్షేత్రపాలకాయ నమః క్షేత్రపాలకాయ చతుర్భుజాయ నమః శిశిశేఖరాయ నమః దాతుం యజ్ఞపదయే స్వస్తిరమానుషేభ్యః షన్నోऽस्तु ద్విపదే ఓం శాంతి 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 అనౌరక్తో సమర్పయామి మంగళ హారతి అంబరాజ ప్రదేశపరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి రాజరాజేశ్వరి మాత జనం జగదంబే మంగళ హారతి అంబ రాజరాజేశ్వరి జగన్మోహిని జగదోధారిణి విఘ్న వినాశిని జగదోధారిణి విఘ్న వినాశిని చిరసుఖదాయిని మాత అంబే అంబ రాజరాజేశ్వరి జగన్మోహిని చక్రవర్తి ధనుజాయ సర్వతో భద్రమండప పూజమహం కరిష్యే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ ఆవాహిత దేవతా భూతమః ఆవాహయామి స్థాపయామి పూజయామి अस्माकं मम विनायक नगर कालनी अंतर्गत देवालय सन्निधो प्रतिष्ठा तत्वेन सर्वतो भद्र मंगल देवता निर्विघ्नेन सफलं कुर्वन्तु सर्वतो भद्रमंगल स्वस्ति न इंद्रावृतश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताराक्षो अरिष्टदेवः स्वस्ति नमो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः तदेव मङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ शिवाय मङ्गलम्
ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అక్కడనే ప్రదర్శనలు చేసుకోండి. యాని కాని పాపాని జన్మాన్ కలుగాయ ఈ ప్రాణం వరకు ముచ్చట్లు పెట్ట తొందరగా బోలో నల్ల హనుమాన్ భగవానికి గుడి చుట్టూరా ప్రదక్షిణం దేవుళ్ళ కింద యంత్రాలు పెడతాము. ఆ వంటల దగ్గర కంటి దగ్గర ఉన్న దాంట్లో 5 నిమిషాలు వంటలు కంటి దగ్గర ఉన్న రావాలా దేవుణ్ణి విశ్వపెడుతున్నాము. 8 గంటల 11 నిమిషాలు అంత రావాలా తొందరగా. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీరనేది ఆకాశంకి నిలబడాలా, అంత గట్టిగా మాట్లాడాలా. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. గట్టిగా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. రావాలా, ఎంత గట్టిగా అంటే అంత మంచిగా నాడీలు మొత్తం నరనరాల్లో మేము ఉండిపోవాలా. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ సీతారామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జానకి రామ ఓం శ్రీరామ జయ రామ జానకి రామ ఓం శ్రీరామ జయ రామ దశరథ రామ ఓం శ్రీరామ జయ రామ దశరథ రామ ఓం శ్రీరామ జయ రామ అయోధ్య రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ అయోధ్య రామ ఓం శ్రీరామ జయ రామ అయోధ్య రామ ఓం శ్రీరామ ఓం శ్రీరామ జయ రామ జానకి రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జానకి రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. గట్టిగా రాలా, మెల్లగంటున్నారు. ఎంత గట్టిగా అంటే ఆకాశానికి వినబడాలా మీ యొక్క గొంతు. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అయిపోయింది కథం. వినాయక్ నగర్ కాలనీ అంతర్గత నల్ల హనుమాన్ దేవాలయ సన్నిధౌ గణపతి యంత్ర ప్రతిష్టాపనం కరిష్యే. పసుపు కుక్క పెట్టింది అలా పెద్దది పెద్దది 5x5 పెద్ద సైజ్ అలా రాసింది ఉంటుంది చూడు గణపతి యంత్రం. ఒకసారి ఇదే యంత్రం గణపతి యంత్రం 8-13 అవుతుంది అనది. ఓం యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నో గణపతి యంత్ర ప్రచోదయాత్ భవ. దగ్గరికి రా.
అందరికీ ముట్టున్న మా అవకాశం ఉన్న వాళ్ళు యంత్రం ముట్టి దండం పెట్టుండి. కమిటీ మెంబర్లు రాజు పెద్ద మనుషులు ఎవరున్నా రావాలి ఒకసారి అందరూ. ఇస్తున్నా గడవడే తొందర ఏం లేదు, అందరికి ఇస్తా. మంగళార్తులు జాగ్రత్త, మంగళార్తులు బస్ गणपति అనుని గణపతి యంత్ర స్థాపనం కరిష్యే. ఓం పంతులు మంత్రం గణనాన్వా కవింగ వీణాము పవస్రవస్తమైగల్రా కవింగ వీణాము పవస్రవస్తమో జ్యేష్ఠరాగం బ్రహ్మణస్పద ఆనస్నవన్నోతిభిశ్రేద సాధనో. అందరూ ఒకళ్ళనొకళ్ళు నలుగురు అందరూ బలో గజానన భగవానికి 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 ఇంద్రవృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం కృతం వచమి సత్యం వచమి అవత్వమా అవతు వక్తూచానోమశిష్య అవశ్చాత్తాతు అవపురస్తాతు అవోత్తరాత్తాతు అవధరాత్తాతు సర్వతో మాం పాయి పాయి సమస్తాని సర్వమయా విజ్ఞానమయస్య సర్వం జయదం తత్తో జాయతే సర్వం జయదం తత్తశిష్టతి సర్వం జయదం తైలయమేషతి సర్వం జయదం దైవత్యేతి తాం భూమిరాపో నలో నీలో నమః. తం చత్వారి వాక్పదాని తం గుణత్రయాతీతః తం అవస్థత్రయాతీతః నిశ్చిత గాయత్రీ ఛందః గణపతిర్దేవత. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. తం చతుర్హస్తం పాశమం కుశధారిణం రథం చ వర్ధమస్తే విభ్రాణం. యంత్ర ప్రతిష్టాపన. మనము ఒక నిమిషం అందరినుగా మనము పాత గణపతిని తీసేస్తాము ఏదో పడగొట్టినాము అన్న ప్రాబ్లం ఏం లేదు. ఉంటుందా? ఆ గణపతి ప్రాణం ఎల్లకి తీసుకున్నాం, దేంట్లోకి తీసుకున్నాం, ఎల్లకి తీసుకున్నాము. ఆ రోజు చూసి నా విగ్రహం తీసినప్పుడు మీరు చూడలేరు. గణపతి విగ్రహాన్ని తీసేటప్పుడు గణపతి ముఖం దగ్గర పెట్టి ఆ ప్రాణమును ఈ చెంబు లోపల బంధనం చేస్తామన్నట్టు చేసి మళ్ళా దాన్ని ఇళ్లకు పార్సల్ చేసుడు అన్నట్టు పంపించి. గణపతి దేవత నమః. ఓం మహా 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 గణపతి దేవత ఓం మహా గణపతి దేవత నమః. ఓం మహా గణపతి దేవత నమః. ఆ రోజు గణపతి దగ్గర తీసిన ప్రాణం పవర్ ను దీంట్లోకి మళ్ళా పార్సల్ చేసినట్టుగా అది ఓలుముట్టకుర్రి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. లేస్తుంది కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. బోల్ గజానన భగవాన్ నమః. పంతులు ఒకడు మైకు పట్టుకొని నేను చెప్పింది చెప్పాలా.
నవగ్రహ నవగ్రహ దేవత దేవత నమః నమః. చేతులు చేసి పట్టుకో. రాసి ఇగో మధ్యలో పెట్టేదేంది సూర్యుడు. సూర్యుడు ముఖం ఎటు దిక్కుంటది? తూర్పు దిక్కుంటది. మంచిగా ఇక్కడ ఆగ్నేయంలో పెట్టేది చంద్రుడు. చంద్రుడు ముఖం ఎటుంటది? పశ్చిమంకు ఉంటది. ఈడ దక్షిణంకు పెట్టేది వాళ్ళు కుజుడు. కుజుడు ముఖం ఎటుంటది? దక్షిణంకు ఉంటది. ఈ ఈశాన్యంకు పెట్టేది బుధుడు ఉత్తరం, గురువు ఉత్తరం, శుక్రుడు తూర్పు, శని పశ్చిమం, రాహు దక్షిణం, కేతు దక్షిణం అన్నట్టు అనురి. నవగ్రహ దేవత నమః శాంతి 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 శాంతి. ఒకరినొకరు తప్పేది. అపవిత్ర పవిత్రో వా సర్వావస శ్రీకాక్షాయ నమః. హారిద్రారంజితాదేవి సుఖ సౌభాగ్యదాయిని హారిద్రాం పూజయిత్వామి గురుహాన పరమేశ్వర కాంచనాత్ కామసంభవే కుంకుమేనార్చందేవి గురుహాన పరమేశ్వర. దగ్గరున్న చూడండి. ఇదే మంత్రం ఆదిత్య కనబడుతుందా? మంచిగా సూర్యుడు సూర్యుడు అనుది. ఓం సూర్య సూర్య దేవత దేవత తింటా ఒకళ్ళే. సూర్య దేవత దేవత యంత్ర 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 దేవత దేవత నమః చంద్రుడు అన్నకి అనుది. చంద్ర యంత్ర యంత్ర దేవత దేవత నమః నమః. చంద్రగ్రహ భగవానికి సపళ్ళు సపళ్ళు పెట్టినారు. పూజ మిమ్మల్ని సప్పుడు గంటలు ఎందుకు కొట్టిస్తారు చెప్పాలా? అరిష్టేటు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే భృత పూజ చకారయే చకారే. బలో కృతగ్రహ భగవానికి భగవానికి బుధ చదవకసారి పేర్లున్నాయి మంచిగా. రైట్ అనుది. బుధ బుధ అరిష్టేటు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే బుధ బుధ పూజ పూజ చకారయే చకారే. ఇక అటు ఉత్తరం కుండల మూలగ్రహ భగవానికి గురువు గురువు అనుది. గురు గురు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే గురు భగవాని ఒలగించిన సాయిలు మీరు అందరు పట్టుకోండి. అందరు కలిపి పట్టుకో బాబు. అనుని శుక్ర శుక్ర యంత్ర యంత్ర దేవత దేవత కరిష్యే కరిష్యే. అధ్యక్షుడితో శని పెడుతున్నాం. మన గుడికే శని పాటు అన్నట్టుగా అనుని శని శని యంత్ర యంత్ర దేవత దేవత నమః నమః. శనేశ్వర భగవానికి ఇది పై భాగంలో రాహు. ఒకసారి ఓ దగ్గర ఉన్నాయి. పట్టుకో. అను రాహు రాహు అరిష్ట అరిష్ట నమః నమః. బలో రాహు గ్రహ భగవానికి కేతు అనుది. కేతు కేతు ఇంద్ర యంత్ర దేవత దేవత నమః నమః. మూలగ్రహ భగవానికి దేవత భగవానికి నవగ్రహ భగవానికి అందులో 9 ముత్యాలు. రవణ సైడ్ ఉండు రైట్.
అయిందా? ఇవి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయంటే నేనే ఫ్రీగా తీసుకురాలే. ఎవరికన్నా కావాలంటే 50 రూపాయలకు ఒకటి కొనుక్కోవచ్చు, దేవుళ్ళ దగ్గర వేయచ్చు. ఈ పైసలు నాకు కాదు, వేరే కుళ్ళ అయిపోతున్నా. అంటే నా పద్ధతి ప్రకారం నేను కొట్టలే కలుగుతున్నాయి. వచ్చే సంవత్సరం వరకు మీ పాటిగాలి మున్నూరు కాపు సంఘంలో పిల్లలే పిల్లలు, పైసలే పైసలు. ఆయా విగ్రహాలు పురోగజానన భగవానికి జై. భగవానికి జై. గణపతి మోరియా. అయ్యా కానీ గర్భగుళ్ళకి రావాలా, నవగ్రహాలు కూడా తీసుకొని రావాలా. నందిని పెట్టినాక నవగ్రహాలు చలో అమ్మ అందరూ గుళ్ళకి రాని మాటలు పట్టుకొని అది కొంతమంది అనిపించాం. శ్రీరామ్ రామ్ ఆంజనేయ స్వామి దేవాలయ సన్నిధం నవగ్రహ నందీశ్వర ఇంద్ర స్థాపనం అన్ని దేవుళ్ళ కేంద్రాలు పెట్టినప్పుడు ఏం చేశాము చెప్పాలి, నోట్లకి మాటలు రావాలా. ఏం చేస్తాము? నిల్చొని పెట్టాం. నంది దగ్గర మాత్రం ఏం చేస్తాం? కూర్చున్నాం. అంటే నంది స్థిరత్వం అన్నట్టు ఎప్పటికి కూడా. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందీశ్వర యంత్ర ప్రచోదయాత్. ఇది ఒకటి నందీశ్వరుడు యంత్రం పెడుతున్నాం. తర్వాత ఇన్ని రోజులు మన గుడి లోపల లేని యంత్రం ఏంటంటే ధనాకర్షణ జనాకర్షణ యంత్రం లేదు. ఈ యంత్రం ఇంపార్టెంట్. తిరుపతి లోపల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఏదుండదు. వెంకటేశ్వర స్వామి గుడి ముందర ఉండే యంత్రం అన్నట్టు. చదువు అదే యంత్రం ఇది. ధనాకర్షణ మహాలక్ష్మి జనాకర్షణ యంత్రం అన్నట్టు. ఇది ఉంటే ఏమవుతుందంటే ఆ రోడ్డు మీద పోయేటోళ్ళకి కూడా ఈ గుడికి వచ్చి దండం పెట్టాలని కోరిక వస్తుంది. ఆ జేబులో ఉన్న పైసలు ఏవైతే ఉంటాయో గుళ్ళు వేయాలన్న కోరిక వస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే లక్ష్మీదేవిని భృగు మహర్షి తండ్రిలో తన్నిన తర్వాత ఏమైతుంది కోపంతో కలిగి భూలోకంగా వస్తుంది. అప్పుడు తిరుపతి లోపల కాలు పెడుతుంది. కాలు పెట్టినప్పుడు ఇదే యంత్రం పెడితే నీకు ఏదైనా గుడి కొంత పైసలు ఏపుతాయి కదా, ఎలా పుట్టారు. మన గుళ్ళో ఒక 10 రూపాయలు ఇస్తే ఒక బల్బో షీపులో ఏదో అవుతుంది. ఈడ పెట్టావు పైసలు. కానీ తిరుపతికి పోయి లక్షల కోట్లు ఉండి చేస్తావు. నువ్వు 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకుండా అది నడుస్తుంది. ఈ ఆకర్షణ పవర్ అన్నట్టు కలియుగంలో అనుది. జనాకర్షణ ధనాకర్షణ మహాలక్ష్మి యంత్ర స్థాపనం కరిష్యే. మన నల్ల హనుమాను ఇన్ని రోజులు ఒకెత్తు, ఇవాళ ఒకెత్తు అన్నట్టు పవర్ అనేది అన్నట్టు. ఇలా ఆకర్షణ ఆరోహణం కరిష్యే. నందీశ్వర భగవానికి జై. వేరన్నా ఇటు చూడుగా వేరన్నా
చంద్రుడు చంద్రుడు మీ మీ విగ్రహం మీద పేరు రాసిందన్న చదువు మంచిగా. ఆ గురువాడు బుద్ధుడు గురువు సూర్య భగవానికి వేస్తాం వేస్తాం. ఇగో ఇటు చూడు స్వామి యజ్ఞం మీద కూర్చుంటే వాడు రావాలన్న దంపతులు పట్టి ఎవరికి యజ్ఞం దగ్గర కూర్చుంటే వాళ్ళు దంపతులు రావాలా. బస్ కుజుడు కుజుడు అంగార కొట్టే బుధుడు బుధుడు నేను మళ్ళా అన్ని చూసుకుంటా కానీ పెట్టు. నెక్స్ట్ గురువు గురువు ఇప్పుడే కాదు యజ్ఞం మీద కూర్చున్న వాళ్ళు దంపతులు కూర్చోవాలి. అమ్మ విగ్రహాలు మొత్తం శుక్రుడు తూర్పుకు ముఖం శుక్రుడు తూర్పుకు ఎట్లా పెట్టినామో ఫేసింగ్ అదే పద్ధతి. శని పశ్చిమంకు నువ్వు పెట్టు నేను చూసుకుంటా పెట్టే మీరు ఎట్లనే పెట్టి నేను చూసుకుంటాను. రాహు దక్షిణ పెట్టు కేతు దక్షిణం. దక్షిణం అంటే ముఖం అన్నట్టు దిశ కాదు అంత మళ్ళా సైడ్ చేస్తాం. అన్ని మాలిన్యమే నిన్న మాలిన్యమా రైట్. स्वाहा ओम गौरी हुमां सलोलानि तक्षद्येकपते द्विपदेशाचतुष्पते अष्टापदे नवपदे बभूवशे सहस्राक्षरा भूमे व्योमन् स्वाहा गौरी देवताभ्याय नमः गौरी हुमां सलीलानि तक्षद्येकपते द्विपदेशाचतुष्पते अष्टापति नवपति बभूवसि सहस्राक्षरपरमे व्योमन् स्वाहा गौर्यै नमः ओम गौरी हुमां सलीलानि तक्षद्येकपते द्विपदेशाचतुष्पते अष्टापति नवपति बभूवसि सहस्राक्षर परमे व्योमन् स्वाहा गौर्यै नमः ओम गौरी हुमां सलीलानि तक्षद्येकपते परमे व्योमन् स्वाहा अष्टापति नवपति बभूवसि सहस्राक्षर परमे व्योमन् स्वाहा ओम गौरीर्इमां सलीलानि तक्षद्येकपति द्विपदेशाचतुष्पते अष्टापति नवपति बभूवसि सहस्राक्षर परमे व्योमन् स्वाहा ओम गौरीर्इमां सलीलानि तक्षद्येकपति द्विपदेशाचतुष्पते अष्टापति नवपति बभूवसि सहस्राक्षर परमे व्योमन् स्वाहा बोलो गौरी माता की जय आनंद महाराज की अतः नवग्रह अष्टोत्तरम नवग्रह भूहोमं च करिष्ये आदित्याय च सोमाय मंगलाय बुधाय च शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा नवग्रहाय नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा नवग्रहाय नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा नवग्रहाय नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा नवग्रहाय नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा ओम नवग्रहाय नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा नवग्रहाय नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा
नवम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा नवग्रहाय नवम ओम आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः स्वाहा बोलो नवग्रह भगवान की जय। सकल सूर्युడికి నమస్కారం చేసుకోరు అందరూ सूर्यनारायण भगवान संभवं नमामि शशिनं सोमं शम्भोर्गुणभूषणं स्वाहा अधिष्ठेन सम्प्राप्ते चन्द्रहोमाञ्चकारये चन्द्रवनं प्रवक्ष्यामि मानपीडोपशान्तये स्वाहा दधीभङ्गदोषादापं श्रीर्णोदान्नवसम्भवं नमामि षष्ठेति सम्प्राप्ते कुजहोमाञ्चकारयेत् कुजवनं प्रवक्ष्यामि रोगपीडोपशान्तये स्वाहा सर्वसम्भूतं विद्युत्कान्तिसमुत्प्रभं मिहं स्वाहा कुज अरिष्टेति सम्प्राप्ते कुजहोमाञ्चकारयेत् कुजवनं प्रवक्ष्यामि रोगपीडोपशान्तये स्वाहा गर्भसम्भूतं विद्युत्कान्ति समुत्प्रभं कुमारं शक्तिभ्रष्टं च मङ्गलं प्रणमाम्यहं स्वाहा मङ्गलं प्रणमाम्यहं स्वाहा वारिष्ठे सम्प्राप्ते कुजपूजां चकारे कुजध्यानं प्रवक्ष्यामि रोगरुणपीडो उपशान्तये स्वाहा गर्भसम्भूतं विद्युत्कान्ति समुत्प्रभं कुमारं शक्तिभ्रष्टं च मङ्गलं प्रणमाम्यहं स्वाहा सम्भूते कुजपूजां चकारे कुजध्यानं प्रवक्ष्यामि रोगरुणपीडोपशान्तये गर्भसम्भूतं विद्युत्कान्तिसमुत्पदं कुमारं शक्तिभ्रष्टं च मङ्गलं प्रणमाम्यहं स्वाहा कुजारिष्टे सम्प्राप्तारं भार्गवं प्रणमाम्यहं स्वाहा शुक्र अरिष्टेतो सम्प्राप्ते शुक्रहोमाञ्चकारयेत् शुक्रहोमं प्रवक्ष्यामि पतिनीपीडोपशान्तये स्वाहा हेमकुन्दमृणालाभं दैत्यानं परमं गुरुं सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यहं स्वाहा बोलो शुक्रग्रह भगवानिकी जय। शुक्रग्रहुడు మీ యొక్క జన్మ కుండలి తన్మనామి శనేశ్వరం స్వాహా సమగ్నిరగ్నిస్తరశ్చన్నత్సవదసూర్యః సంవాతో వాక్కప అపస్సత స్వాహా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తన్మనామి శనేశ్వరం స్వాహా సమగ్నిరగ్నిస్తరశ్చన్నత్సవదసూర్యః संवातो वाक्परप अपस्थितः स्वाहा नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छायामातांड संभूतं तन्नमामि शनेश्वरं स्वाहा समग्निरग्निस्तरश्चन्नत्सवदसूर्यः संवातो वाक्परप अपस्थितः स्वाहा ओम नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छायामातांड संभूतं तन्नमामि शनेश्वरं स्वाहा वीरं चन्द्रादित्यविवर्धनं चण्डिकागर्भसम्भूतं दन्दाहु प्रणमाम्यहं स्वाहा सम्प्राप्ते पूजां चकारे राहुभ्यां प्रदक्षामि चक्षुप्रेण उपशान्तये स्वाहा अर्घकायं महावीरं चन्द्रादित्यविवर्धनं चण्डिकागर्भसम्भूतं दन्दाहु प्रणमाम्यहं स्वाहा अरिष्टसम्प्राप्ते राहुपूजां चकारे राहुध्यानं प्रवक्ष्यामि चक्षुपीडोपशान्तये स्वाहा अर्घकायं महावीरं चन्द्रादित्यविवर्धनं चण्डिकागर्भसम्भूतं दन्दाहु प्रणमाम्यहं स्वाहा अरिष्टसम्प्राप्ते राहुपूजां चकारे राहुध्यानं प्रवक्ष्यामि चक्षुपीडोपशान्तये स्वाहा अर्घकायं శశి కొబ్బరికాయలు తీసుకురాలి ఇంద్రదిక్నాలకాయ అందరూ చెప్పండి మాం రక్ష మమ గృహ రక్షార్థం దేవాలయ రక్షార్థం ఇంద్ర దిక్పాలక బలి
ఇంద్రదిక్పాలకాయ నమః బలో ఇంద్రగ్రహానికి జై. వేరేనా కొంచెం సైడ్ రైట్ ఓకే. యమదిక్పాలక దేవతాయ నమః. యమ భగవానికి జై. బలో శివశంకర భగవానికి జై. పెట్టు ఈడ గిడ ఇస్తాను. ఆ గిన్నెలో ఒకసారి లేపుకొని ఎంత ఉన్నదో మాకు అర్థమవుతుంది అట్లా. ఓకే ఆ ఇస్తారాకులు కుర్చీలలో పెట్టేయడ ఒక కుర్చీ అమ్మా ఆడతే ఒకరు కుర్చీలో పొందున్నా. దేవత ముద్దిష గణపతి దేవత ప్రీత్యర్థం గణాధిపతి దేవత దృష్టి దోషణ భోజనంచ భవిష్యే భగవానికి జై. గణపతి దేవత ప్రీత్యర్థం మహా గణాధిపతి దేవత భోజన పూర్వక నేత్రోన్మేళనం కరిష్యే. గట్ట సభల్లోట్టుగా భగవానికి జై. భగవానికి జై. శ్రీధర్ గణపతి దండ తీసుకో సార్. గణపతి బప్ప గణపతి బప్ప అందరూ నవగ్రహాల దగ్గరికి. దేవత ముద్దిశ్య నవగ్రహ దేవత ప్రీత్యర్థం నవగ్రహ నేత్రోన్మేళనం కరిష్యే. అన్నిటికంటే దేవుడి కళ్ళిప్పాలన్నా కళ్ళు చేయాలన్నా చాలా శక్తి పవర్ఫుల్ కావాలన్నట్టు ప్రతి ఒక్కటి చేయాలంటే కూడా. దీనికి కొంచెం తాగుడు తినుడు ఇటువంటి ఏం లేకుండా కొద్దిగా నిత్యం ధూపం దీపం పూజ అర్చన ఉంటేనే ఆ దేవుళ్ళతోని పవర్ అనేది ఎక్కుతుంది. ఇప్పుడు మేముంటాం ముడతాము తంతము కాళ్ళు తగులుతాయి చేతులు తగులుతాయి. మంచి చెడు గ్రాచారం దోషం ఏదున్నా మీ గాచారం ఒలకపై చెప్తున్నాం. ఇప్పుడు పంతులకి ఒలకపై చెప్తున్నాం పంతులుగా చెప్తున్నాం ఇట్లా అన్నట్టు. ఇది తక్కువైందా ఉండాలా. మేము మీరు సుఖ పురుషులుగా అన్ని ఎంజాయ్ చేయవచ్చు అన్నట్టు. మీకు ఎంజాయ్కి డోకలేదుగా అన్నది. ఓం సూర్యాయ నమః చంద్రాయ నమః నమః బృహస్పతయే నమః శుక్రాయ నమః శనేశ్వరాయ నమః రాహవే నమః కేతవే నమః. అందరూ ఒకసారి చూడండి. ఇవేంటివి 9 నవగ్రహాలు. భూమి గుండ్రంగా ఎట్లనైతే తిరుగుతుందో 9 నవగ్రహాలు కూడా ఒక చోట ఉన్నాయి. మనం భూమి మీద పుట్టిన వాళ్లకు ఏదన్నా ఒక సమస్య కష్టాలు అనేటివి ఉంటాయి. మధ్యలో ఉన్నది ఏందుడు? ఏ దేవుడు చెప్పురే? సూర్యుడు. సూర్యుడు ఎటు చూస్తాడు? పొద్దుకు చూస్తాడు తూర్పుకు. ఈ ఆగ్నేయం దిక్కులున్నది ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎటు చూస్తాడు? పడమరకు చూస్తాడు. ఈడున్నది ఏంది? అంగారకుడు కుజుడు. ఈ దేవుడు ఎటు చూస్తాడు? దక్షిణంకి చూస్తాడు. ఈశాన్యం ఉన్నది ఏంది? బుధుడు. బుధుడు ఎటు చూస్తాడు? ఉత్తరంకు. బుధుడు ఎటు చూస్తాడు? ఉత్తరంకు. శుక్రుడు పొద్దుడు దిక్కు. శని పడమరకు. రాహు దక్షిణం. దక్షిణం అనురి. నవగ్రహ దేవత దోష పీడ పరిహారో అస్తు. శాంతి శాంతి శాంతి.
గణపతిది కౌంటింగ్ మాత్రము కమిటీ లెక్కల రాయి. ఈ కట్టం మాత్రం నీ కౌంటింగ్ వేసుకో. అనురి నవగ్రహ దేవత ఫలం సమర్పయామి. కళ్ళగా నవగ్రహ భగవానికి ఇంకో ఎకరంగా ఉండవు. ఇప్పటికి ఎన్ని బిజినెస్లు అయినాయి? 3 కదా. పాలది ఒకటి, బ్యాటరీలది ఒకటి, పొలాల తోటది ఒకటి, ఇంకా 2 దందాలు పెంచుడే అన్నట్టు అప్పటి కదా. 9 గ్రహాలు పెట్టావు, 9 దందాలు చేయగలవు బస్ కథం. గ్రహం కోటి ఇదం ఫలం యాదేవా స్థాపితం పురుషస్తవాన్ శ్రేణమే సఫల అప్రాప్తి భవే జన్మని జన్మ చత్వారి చత్వారి పంచ పంచ షట్ సప్త సప్త అష్ట అష్ట నవ నవ దశ దశ ఏకాదశ ఏకాదశ ద్వాదశ ఆద్యం గృహీత్వా. మనము 7 జన్మల నుండి ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తొలగిపోయి 7 జన్మల మట్టుకు ఈ పుణ్యం అనేది మనకు ఉంటుంది అన్నట్టు. మనం ఉంటామో పోతామో, కానీ మనం చేసింది ఏంటి? ఇప్పుడు ఈ గుడి కట్టాం. ఓళ్ళ హయాంలో గుడి ఏంటిరా అంటే మీ మనుమలు మనుమరాళ్ళు వచ్చి ఇలా ఆడుకుంటూ యాద్ చేసుకుంటారు మిమ్మల్ని. మా వాళ్ళ హయాంలో ఈ దేవుడు ఉండే ఇట్లా ప్రతిష్ట చేసిందని. మొన్న రెంజర్లో ఊరుంటది ఒకటి, 60 ఏళ్ల కింద గుడి కట్టిన మా తాత. దాన్ని మొన్న మేము మళ్ళా ప్రతిష్ట చేస్తాం. ఆ ఫోటోలు తీసి ఇట్లా చూపించినాం అన్నట్టు. 60 ఏళ్ల కింద చేసింది ఇవాళ చేసింది అటాచ్ పెట్టి. అందుకే ఇవన్నీ ఫోటోలు వీటోలు అంటే ఒక గుర్తింపు అన్నట్టు తీసి పెట్టేందుకు అట్లా. మొట్టమొదలు ఇది వినాయక నగర్ ముందు జవహర్ నగర్ ఉండే. జవహర్ నగర్ దాన్ని మేము మా వినాయక నగర్ సుధం నాగన్న కానీ గుర్తు పెద్ద ధర్మన్న కానీ ముత్య లింగన్న కానీ మేమందరం కలిసి దుబ్బ నంజన్న కానీ అందరం కలిసి ఈ జాగా ఈ స్థలము అందరి 5 ఉంటే అందరము చేసి మేము ఫస్ట్ ఇది జవహర్ నగర్ ఉండే. దీన్ని మనం వినాయక నగరాన్ని మేము వినాయకుని పెట్టుకొని వినాయక నగరం చేసినాము. అప్పటి నుంచి కూడా భజన చేస్తున్నాము. దాన్ని ఉద్దేశం పెట్టుకొని మాకు మన ఇప్పుడు కూడా మాకు ఇక్కడ కమిటీ మేరకు ఆహ్వానించినందుకు ఇప్పుడు కూడా మేము 2 రోజులు భజన చేస్తున్నాము. ఇంజన కూడా చేస్తాము. అట్లా అదే ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే ఒకసారి అందరి నుండి మన అదృష్టం ఏంటంటే ఇంత తొందరగా ఈ దేవాలయానికి బలం అనేది వచ్చి ఈ ప్రతిష్టాపన చేసుడు మామూలు విషయం కాదు. కరెక్ట్ విగ్రహాలు కొనుతందుకు పోయినాం. అటు ఇటు ఇటు అటు హుజురాబాదు అటు తిరిగి లాస్ట్ కు విగ్రహాలు దేవుడు రెడీమేడ్గా ఇచ్చిండు మనకు. అది ఒకటి గుడ్ న్యూస్. కాగానే ఈ గణపతిని తీసుడు దించుడు టైం సరిపోదా? ఈ 3 రోజులు వారం రోజులు అంటాయి. అది పాపం మన అధ్యక్షుడు కష్టపడి ఉండి 24 గంటలు అదొక పని చేసిండు ఒక రోజు లోపల. తర్వాత మీరందరూ కూడా మంచిగా 10 రూపాయలు తోచిన సహాయం చేస్తేనే ఇంత పెద్ద కార్యక్రమం అనేది జరిగింది. మన కోరిక ఏంది? హనుమాన్ జయంతి వరకు ఈ ప్రతిష్టాపన అనేది చేయాలా. ఇంకో ముఖ్య విషయం, ఒక చిన్న సత్యనారాయణ పూజ చేస్తేనే దేవుడు ఎన్నో పరీక్షలు పెడతాడు, కష్టాలు పెడతాడు. అరిటాకుల కోసం పోతే అది 50 ఇళ్ళు తిరిగినా అరిటాకులు దొరికాయి, చెరికాకులు దొరికాయి. కొబ్బరికాయలు 6 కొబ్బరికాయలు కొడితే ఒకటి దొరుకుతాయి, ఒకటి లేదు. అంటే ఎన్నో బాధలు ఉంటాయి. కానీ ఇంత పెద్ద ప్రతిష్ట మనము 3 రోజుల నుండి చేసినా విఘ్నం అనేది మనకు జరగలేదు. అంటే ఏంటి? చెడు వార్త అంటే అనద్దు. కానీ
మన బంధువులలో ఎవరికన్నా ఏదైనా అందరికి ముక్కుల్లో చేసి ఇట్లా ఎన్నో పరీక్షలు పెడతారు దేవుడు. పెద్ద మనుషులున్నా చెడు జరగకుండా అందరి కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ఈ చేతుగుణం అన్నట్టు పవర్ అనేది. ఆ పవర్ లేకుంటే ఏ పని కూడా కాదు. రెండోది మంట గాని ఎన్టీఆర్ చౌరస్తా నుండి అటే గాలి దుమానము, వాన, వర్షం. ఎంత వాన పడ్డదంటే ఘోరంగా వాన పడ్డది. మన దగ్గర మాత్రం ఏ ప్రాబ్లం కాలే. ఇప్పుడు ఈ తడకలు వేసిపోయినా బాధనే, ఆ పెట్టిన ప్రోగల పదం నిచ్చడిపల్లి ఎగిరిపోయినా దోషమే. మాట చెప్తున్నా అంటే విఘ్నం లేకుండా ఇంత ఆనందంగా ఈ ప్రతిష్ట జరిగింది. మళ్ళా తొందరలోనే ఆ శిఖరం ఒకటి, ఈ సంతాన నాగేంద్రుడు ఒకటి, ధ్వజస్తంభం ఒకటి, 3 కార్యక్రమాలు కూడా చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే ఎవరు ఏది చేస్తే వాళ్ళతో నా పని చేపిస్తాం, అంతేనే కాదా. అన్నంకు అన్నదానం చేసేటోడితో ఏం చేపిస్తాం, కొబ్బరికాయ కొట్టించి అన్నం విడిపిస్తాం. విగ్రహాల దత్తతో విగ్రహాలు తొందరగా కష్టపడితే ఆ పని కూడా మనం తొందరలోనే చేసుకుందాం. మన హనుమంతుడి దయతోని అందరూ కూడా సుఖ సంతోషాలతోని చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాస్ట్ కార్యక్రమం ఈ పూర్ణాహుతి ఇదైందంటే అందరు భోజనం చేయొచ్చు, పోవచ్చు, చేయొచ్చు ప్రతి ఒక్క పని. ఏది ఎల్లుండి హనుమాన్ జయంతి రోజు అనురి ఓం పూర్ణాహుతి ముట్టునందరు ఉత్తమ ఉత్తమ జ్యోతి సర్వంబై పూర్ణాహుతి పూర్ణాహుతి అస్యామేవ అస్యామేవ ప్రతి ప్రతిష్ఠతి నిష్ఠతి బలో విఘ్నేశ్వరాయ మహాదేవాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఒక్క నిమిషము. స్వాగతం రామ స్వాగతం రామ సుస్వాగతం రామ స్వాగతం సుస్వాగతం శరణాగతం రామ స్వాగతం సుస్వాగతం శరణాగతం రామ స్వాగతం రామ సుస్వాగతం రామ స్వాగతం రామ సుస్వాగతం గణేశ స్వాగతం గణేశ సుస్వాగతం గణేశ స్వాగతం గణేశ ఎవరి విగ్రహాలు ముట్టద్దని చెప్పు, ఎవరిని ముట్టద్దని చెప్పు. పంతులు పెడతారు, అదే ముట్టద్దని చెప్పు. మనం పంతులు కూర్చోవాలన్నారు. అందరికీ నిన్న దేవుళ్ళ మీద వండబెట్టిన పండ్లు, తీర్థము, ప్రసాదము అందిస్తాము. ఒక శనేశ్వరుడికే నూనె వెయ్యాలా, ఏ దేవుడికి కూడా వెయ్యద్దు. రేపటి నుండి ఒక శనికి తప్ప దేనికి కూడా నూనె వెయ్యొద్దు. శని అడదిక్కుంటారు పశ్చిమం. అమ్మ 3 చుట్లు వద్దంటే 3 లాగానే కూర్చోవాలి అందరు. అమ్మ ఇట్లా కూర్చోండి అందరు అయిన వాళ్ళంతా. ఇప్పుడు ఒకసారి గణపతిని చూడండి. కొత్త విగ్రహం తెచ్చి పెట్టిన అంటే తప్ప ఓడు కూడా పాతదన్నాడు గణపతిని. అట్లా మెయింటైన్ చేయాలి ఆ దేవుణ్ణి. గదుడు ఫోర్ ఎట్లుందో గణపతిని చూడు. కొత్త విగ్రహం అంటారు తప్ప రైట్. ఏ బాగా పట్టు అమ్మా, ఏవో అదృష్టం ఇట్లాంటి పుణ్యాందరికి బాగా అయిపోయింది. పట్టు అది నీ చేతి మంచి చేసే నేను కూడా పట్టు. నువ్వు ఆగమై నీ పని ఇచ్చావు. కూర్చుంటే ఇస్తాడు కూర్చుంటే
హలో సెంటర్ పెట్టుకొని ఒకరోజు మాధవ సుధనామ తరే గౌడవ కేశవ మాధవ సుధనామ తరే గౌడవ సుధాసారక తూచ దేవ తులకునాథ నాహి హేవా సుధాసారక తూచ దేవ తులకునాథ నాహి హేవా వేలు వేలే సంకటాతుని తారిసి మనవా కేశవ మాతరే గోడవా కేశవా పాటి చక్ర సుదర్శన గేవున హాటి వీరధనుర్ధర పాండవాత పరవిసి కౌరవా కేశవ కేశవ మాధవ. పవన సుత వీర హనుమానికి నల్ల హనుమాన్ భగవానికి వినాయక్ నగర్ పాటిగల్లి లోపల ఈ 3 రోజుల మట్టుకు శుక్రవారం, శనివారం, ఆదివారం, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున అత్యంత ఆనందంగా బ్రహ్మాండంగా ఈ రోజుతోని ప్రతిష్టాపన కార్యక్రమం అనేది సమాప్తం జరిగింది. దొరకునా ఇటువంటి సేవ అన్నట్టు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంతోషంగా ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరగడంలో ఆలయ కమిటీ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మాకు సహకరించడం వలన ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం ఆనందంగా జరిగింది. భగవంతుని ఆశీర్వాదంతో ఈ మున్నూరు కాపు పాటిగల్లి సంఘ సభ్యులందరూ కూడా ఉద్యోగము, వ్యాపారము, ఐశ్వర్యము, పిల్లలందరూ కూడా నిండా నూరేళ్ళు ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాము. అందరూ కూడా ముందు తరాల వాళ్ళు కూడా ఇలానే భగవంతుని సేవ లోపల పాల్గొంటూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తున్నాము. పవనసుత వీర హనుమానికి జై. జై శ్రీరామ్. మున్నూరు కాపు సంఘం పాటిగల్లి వినాయనగర్ సంఘ సభ్యులు ఈ యొక్క పునఃప్రతిష్టాపని ముందుకు తీసుకోవాలని సంఘ సభ్యులు. జై శ్రీరామ్. మున్నూరు కాపు సంఘం పాటిగల్లి వినాయనగర్ శ్రీ నల్ల హనుమాన్ దేవాలయం వినాయనగర్ నిజామాబాద్ ఈ యొక్క పునఃప్రతిష్టాపనకు మా యొక్క బాడీ కమిటీ మరియు సంఘ సభ్యుల సహకారంతో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని యజ్ఞంని విజయవంతం చేసుకున్నాము. అలాగే 23/4/2024 నాడు మహా అన్నదానం హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు ఎవరైనా కానుకలు ఇవ్వదలుచుకున్న వారు వస్తు రూపేణ ధన రూపేణ ఇక్కడ పేరు నమోదు చేయించుకోవాలి. మరియు ఈ యొక్క ఆలయ కమిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలి. వస్తు రూపేణ ధన రూపేణ మీరు పాల్గొని ఈ యొక్క పునర్నిర్మాణకు విజయవంతం చేయాలని కోరుచున్నాము. అలాగే మీడియా మిత్రులకు మరియు సోదరమణులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ యొక్క 3 రోజుల కార్యక్రమంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఉన్నందుకు వారికి వారి ఓనర్కి మా మున్నూరు కాపు సంఘం పాటిగల్లి వినాయక్ నగర్ సంఘం నుంచి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. జై శ్రీరామ్. జై హనుమాన్. అల్లా హనుమాన్ నిజామాబాద్ వినాయక్ నగర్ నిజామాబాద్ తరపున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బంధుమిత్రులు, కుల సభ్యులు
అందరూ సహాయ సహకారాలు చేసినందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా మా వంతుగా ఈ విగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమానికి నవగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి పంతులు గారు మీడియా మిత్రులు సహకరించినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వినాయక్ నగర్ కాలనీలో నల్ల హనుమాన్ మందిరంలో పంగిరవారి కుటుంబ సభ్యుల పరివారం తరపున నవగ్రహ విగ్రహ దాతలు పంగిరవారి కుటుంబ సభ్యులైనారు. మహిళా మనులు అందరూ ఇక్కడ కాలనీ సభ్యులు, సంఘం సభ్యులు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు.